Hello all, welcome to Ajas Meet Our Leader Show. I am Ashwini Pasam, Senior Manager, Human Resources. I am back with another leader from Ajas leadership team. He is Mr. Sai Kiran Gundepalli. He is working as a Assistant Manager, Sales. Hi Sai, Hi Shwini, we welcome you to the show, Ajas Meet Our Leader. thank you so much. Can you introduce about yourself to the audience? Sure. Myself Sai Kiran Gundepalli. I am born and brought up in Hyderabad. So we are currently staying in Ramantapur. I have completed my graduation, Bachelor's of Engineering Wow. from Hyderabad itself in Himayat Sagar. సో యువర్ హైదరాబాదీ. Yeah. ఓకే, గ్రాడ్యుయేషన్ అన్నారు కదా, గ్రాడ్యుయేషన్లో ఏం చేశారు? నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేశానండి. బీటెక్ ఎలక్ట్రానిక్స్. ఎస్. ఓకే, నైస్. సో బీటెక్ ఎలక్ట్రానిక్స్ 2011లో కంప్లీట్ అయ్యింది. సో కంప్లీట్ అయ్యాక నేను .NET నేర్చుకుందామని నా ఫ్యాషన్ ఉండే. సో .NET నేర్చుకున్నాను. అంటే ఎలక్ట్రానిక్స్ అన్నారు కదా, కోర్ సైడ్ ఏం ట్రై కోర్ చేయలేదా? సైడ్ అంటే మనకి ట్రై చేశాను, ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో ఒక్కసారి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. ఏదైనా ఒకటి నేర్చుకోండి ఏదో ఒక సాఫ్ట్వేర్ సైడ్, స్కిల్, ఏదో ఒకటి స్కిల్, ఏదో ఒక స్కిల్. టెక్నాలజీ ఏదైనా ఒకటి నేర్చుకుంటే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుందంటే ఇంకా అప్పుడు ఏం తెలియదు మాకు, ఎవరు గైడ్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో జస్ట్ ఇక దిల్సుఖ్నగర్లో ఏదో ఇన్స్టిట్యూట్ ఉంది అంటే ఇంకా వెళ్ళి కనుక్కొని .NET బాగుంటుంది అన్నారు. ఇక .NET నేర్చుకున్నానండి అప్పుడు. సో ఫ్రెషర్గా .NET నేర్చుకున్నాము. 8 months మనకి ట్రైనింగ్ ఇచ్చారు Complete చేశారు. కంప్లీట్గా 8 monthsలో. తర్వాత మళ్ళీ 8 months కాగానే వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తా అన్నారు. అలా ట్రై చేసాము, కానీ అప్పుడు కొద్దిగా మార్కెట్ బాగాలేకపోయేసరికి మనకి ఆపర్చునిటీస్ రాలేదు. సో ఇంకా .NET వైపు, .NET వైపు ఇంకా మళ్ళీ ఇంకా టెక్నాలజీ, ఐటీ ఇంకేం ఇంకా వేరేది వద్దు అనుకుని తీసుకోలేదండి. డిసైడ్ అయ్యారు. ఓకే, తర్వాత ఏం ఇక చేశారు? తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదండి. అప్పుడు అర్థం కాకపోయేసరికి ఇట్లా ఇక యూఎస్ స్టాఫింగ్, అది మా ఫ్రెండ్ ఒక ఆయన సపోర్ట్ చేశాడనమాట, జస్ట్ సజెస్ట్ చేశాడనమాట. ఇట్లా యూఎస్ స్టాఫింగ్ ఉంది అంటే అక్కడ దగ్గరలోనే, మా ఇంటి దగ్గరలోనే ఒక కంపెనీ ఉందండి. ఈ జస్ట్ అది ట్రాఫిక్ యూఎస్ ఇదంతా స్టాఫింగ్ ఎందుకు? అంటే చిన్న లో లెవెల్ కంపెనీ, ఒక 2 BHKలో అలా స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఇంటి దగ్గరలోనే ఉంటుంది, నీకు ఇనిషియల్గా స్టార్ట్ చేయి, అందులో నీకు గ్రోత్ బాగానే ఉంటుందని చెప్పారనమాట. అప్పుడు స్టాఫింగ్ అంటే ఏందో మాకు తెలియదు. ఇంకా ఏం చేయాలంటే అప్పుడు ఇంకా జాబ్స్ ఏం లేక అక్కడ .NET నేర్చుకున్నాను, అక్కడ ఏం రాలేదు. అరే బీటెక్ పాస్ అయ్యాము, ఇక్కడ జాబ్ లేక అని అక్కడిక్కడ ట్రై చేసేసరికి ఇది సరే యూఎస్ స్టాఫింగ్ అన్నారు కదా, ఈ స్టాఫింగ్ సర్వీసెస్లో కూడా మనకి బాగుంటుందేమో అన్నట్టుగా ఇక టైం బీయింగ్ జాయిన్ అవుదాం కదా టైం బీయింగ్ జాయిన్ అన్నట్లుగా అవుదాం అన్నట్టు జాయిన్ ఇంకా అట్లా అయ్యారు. జాయిన్ అయిపోయానండి. ఇంకా ఫ్రెషర్లాగా జాయిన్ అయ్యాను అందులో, సేమ్ యూఎస్ స్టాఫింగ్ అది కూడా. సో ఇనిషియల్గా లైక్ ఈవినింగ్ 6:30కి లాగిన్ 6:30కి ఓకే, లాగిన్ యూఎస్ టైమింగ్స్ స్టాఫింగ్స్కి మేము చేసామండి కంప్లీట్. సో దాంట్లో యాజ్ ఎ ఫ్రెషర్గా చేశాను. సో స్టీవెన్ ఇన్ఫోసిస్ అని చిన్న కంపెనీ అండి. యూఎస్ స్టాఫింగ్ అన్నారు కదా, యూఎస్ స్టాఫింగ్ మరి యూఎస్ టైమింగ్స్ మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదు? నైట్ షిఫ్ట్ అప్పుడు ఇంకా టైమింగ్ గురించి ఏం ఆలోచించలేదండి. సరే ఏదైతే ఫ్రెషర్ కదా, ఏదో ఫ్రెషర్ ఒకటి కదా, మనం మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుందాం అన్నట్టుగా అందులో జాయిన్ చేశాను. అయ్యారు. జాయిన్ అయ్యాను. ఎన్ని ఇయర్స్ చేశారండి? అందులో 2 years చేశానండి అక్కడ నేను. 2 years. 2 years చేశాను. కంపెనీ కూడా బాగుండే. కంప్లీట్ So, యూఎస్ స్టాఫింగ్. కంప్లీట్ యూఎస్ స్టాఫింగ్ మనకి యూఎస్ రిక్వైర్మెంట్స్ కూడా అప్పుడు బాగుండే, సపోర్ట్ చేశాను. ఇన్సెంటివ్స్ అవన్నీ బాగుండే అండి అక్కడ. ఇంకా మెల్లగా ఒక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు అంటే యాజ్ ఎ ఫ్రెషర్ కొద్ది ప్యాకేజ్ తక్కువ ఉండే. సో సైజ్ ఆఫ్ ద కంపెనీ కూడా కొద్ది తక్కువ ఉండే. అప్పుడు కొద్దిగా నాకు వేరే ఆపర్చునిటీ వచ్చిందనమాట. కొద్దిగా MNC కంపెనీ వచ్చింది. వచ్చేసరికి అరే అక్కడికి వెళ్తే ఇంకా మనం ఇంకా నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో, సిటీసీ అని కాదు, అక్కడ కెరియర్ వైజ్ కెరీర్ వైజ్ కొద్దిగా ఇంకా మనకి ఇంకా నాలెడ్జ్ అనేది చాలా పెరుగుతుండొచ్చు అక్కడ అన్నట్టుగా అక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. అది 9 to 9 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పి సేమ్ అది కూడా యూఎస్ స్టాఫింగ్ సేమ్ అది కూడా సేమ్ దాంట్లో ఆపర్చునిటీ రాగానే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యానండి నేను. టైమింగ్స్ అక్కడ కూడా నైట్ సేమ్ అండి, సేమ్. సో ఆ కంపెనీ కూడా బాగుంది. అంటే నా ఇంట్లో కూడా క్లయింట్స్ అనేది కొద్దిగా మంచి పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నాయండి మనకి. అక్కడ కూడా రిక్వైర్మెంట్స్ డే వైజ్ రిక్వైర్మెంట్స్ కూడా బాగుండే. వర్క్ కల్చర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. హౌ వాజ్ యువర్ ప్రొఫైల్ దేర్? వాట్స్ యువర్ రోల్స్ అండ్ సేమ్ రెస్పాన్సిబిలిటీస్? సీనియర్ టెక్నికల్ రిక్రూటర్ అండి. టెక్నికల్ రిక్రూటర్. Yes, ఆర్ యు technical. సోర్సింగ్ ద ప్రొఫైల్స్? Same, we are sourcing the profiles for that same international process, for the US process. ఫర్ యుఎస్. Yes, complete for the US process. ఓకే, ఎన్ని ఇయర్స్ చేశారు అక్కడ? అక్కడ 1.5 years చేశాను. ఆల్మోస్ట్ 1.5 అంటే 2 years, నియర్లీ 2 years చేశాను అక్కడ కూడా. ఓకే. చేయగానే మీరు అన్నట్టు
హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అది నైట్ అంటే షిఫ్ట్ కంప్లీట్ అంటే నైట్ షిఫ్ట్ కదండి. 2 + జనరల్గా 2 4 హెల్త్ ఇయర్స్. ఇష్యూస్. 4 ఇయర్స్ కాగానే కొద్దిగా మార్నింగ్ 3:30కి లాగౌట్. మళ్ళీ అక్కడ నుంచి టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసరికి 4:30. ఇంకా ఆ టైంకి పండుకుంటే నిద్ర రాకపోయింది. కొంచెం ఆ, ఎట్లయినా డేలో మనం అంటే కష్టం కదా ఆ, డేలో. ఇంకా డేలో కంప్లీట్లీ ఎంత మనం పడుకున్నా కానీ ఆ అవును. నిద్ర వేస్ట్ ఆ అండి. నిద్ర వేరు, అట్లా యాక్చువల్లీ కొద్దిగా నైట్ నేను అది వేరు. మధ్యాహ్నం ఇంకా మార్నింగ్ లాగౌట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఏం తినకపోయేది. మళ్ళీ మధ్యాహ్నం లేచి ఆ టైంకి టిఫిన్ చేయడం. ఓకే, అట్లా కంప్లీట్ హెల్త్ ఇష్యూస్ మొత్తం హెల్త్ ఇష్యూస్ చేంజ్ అనేది అయిపోయింది కదా, చేంజ్ క్లాక్ అయిపోయింది. అంతా చేంజ్ టైమింగ్స్ అవన్నీ చేంజ్ అయిపోయింది. అయిపోయాయి. నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు నైట్ షిఫ్ట్ వద్దు, డేలో చూసుకోండి అని చెప్పారు. దానికంటే ముందు అవన్నీ ఎందుకు, ప్రైవేట్గా ఎక్కడ చేసినా కానీ ఏముంటుంది, గవర్నమెంట్ సైడ్ అంటే మా ఫాదర్ డిపార్ట్మెంట్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వావ్. డిపార్ట్మెంట్ మా ఫాదర్. ఓకే, అయితే మా మదర్ ఏమనేదంటే, ఏదైనా డాడీ గవర్నమెంట్. ఉన్నాడు మంచిగా, నువ్వు కూడా అట్లా దేంట్లోనే వెళ్ళొచ్చు కదా గవర్నమెంట్ సైడ్, బ్యాంక్స్ అయినా సరే, గ్రూప్స్ అయినా సరే అవన్నీ ప్రిపేర్ అవ్వరా, మంచిగా ఉంటుంది కెరీర్ అక్కడ అని చెప్పారు. మరి ట్రై చేశారా అలాగా? నేను గ్రూప్స్కి వెళ్ళానండి. గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నాను అశోక్ నగర్లో, శిఖర అకాడమీ అని చెప్పి. ఇంగ్లీష్ మీడియంలో అప్పుడు ఎక్కువ లేవండి అక్కడ అశోక్ నగర్లో, ఎక్కువ తెలుగు మీడియం ఇన్స్టిట్యూట్స్ ఉండేది. ఓ, ఇది శిఖర అకాడమీ, నేను ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి అయినా సరే. ఓకే ఓకే సో తెలుగు మనకి ఎక్కువ ఓకే. రాదని చెప్పి శిఖర అకాడమీ, అక్కడ మంచి ఇంగ్లీష్ మీడియంలో మనకి ఫ్యాకల్టీ బాగున్నారు. సో అప్పుడు గ్రూప్స్ 1 అంటే కంప్లీట్ గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నానండి అక్కడ నేను. సో గ్రూప్ 4కి అటెండ్ అయ్యాను, గ్రూప్ 1కి కూడా అప్లై చేశాను. గ్రూప్ 4, Yeah. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆల్మోస్ట్ అన్ని. లైక్ అక్కడ 1.5 ఇయర్ కంప్లీట్గా ట్రైనింగ్ తీసుకున్నానండి గ్రూప్స్ మీద. తీసుకున్నాను, గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా అన్నీ రాశానండి. 1 రాశాను, 4 రాశాను. సో మనకి బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ కూడా మనం క్వాలిఫై కాలేకపోయాము. అది సమ్ టైమ్స్ అట్లా అవుతుంది. అందరూ Yes. ఇప్పుడు మనం అవ్వాలని అన్- లేదు కదా అంతే, సాయి, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఉంటుంది ఇక మన మనకి స్కిల్ అక్కడ అనేది. గవర్నమెంట్ సైడ్ మనకి మన స్కిల్ ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడికి మనం వెళ్తేనే మన కెరీర్ అనేది డెవలప్ అవుతుంది. బాగుంటుందండి. ఇక మళ్ళీ అక్కడ ఏం చేయాలా అన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ యూఎస్ స్టాఫింగ్ చేసాము, మళ్ళీ అక్కడ బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకొని మళ్ళీ అంటే అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తే మన ఎక్స్పీరియన్స్ కూడా యూఎస్ స్టాఫింగ్కి మనకి ఇంకా బాగానే ఉంటుండేమో. బట్ కానీ హెల్త్ మధ్యలో ఇష్యూస్ యా అంటే యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్, 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఉంది, కానీ అట్లానే కంటిన్యూ చేసి బాగుండేది. కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనము స్టెప్ బ్యాక్ వేసి హెల్త్ ఈజ్ అవర్ వెల్త్, health is దానికంటే our wealth. ఇంపార్టెంట్ ఏముంటుందండి. సో అట్లా గ్రూప్స్ రాసాను. కానిస్టేబుల్ కూడా నేను ప్రిపేర్ అయ్యానండి. కానిస్టేబుల్ కూడా ప్రిలిమ్స్ వచ్చాయి, మెయిన్స్ Okay. ఒక్కటి పోయాయి. Mains ఈవెంట్స్ దగ్గర కూడా క్లియర్ అయిపోయింది. చేశానండి నేను. మెయిన్స్ ఒకటి వచ్చింటే ఈ పాటికి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేవాడిని. Yes. అంటే డాడీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేవాడిని. సో మెయిన్స్ ఒక్కటి క్లియర్ అవ్వలేదు అక్కడ. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందండి అక్కడ. మాది రంగారెడ్డి డిస్టిక్ కాబట్టి, హైదరాబాద్కి కొద్దిగా తక్కువ ఉంటుంది కాంపిటీషన్. మాది మొత్తం రంగారెడ్డి. ఓకే, యా రంగారెడ్డి హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల మెయిన్స్ లో కొద్దిగా రాలేదు. మనకి ఒక 2 మార్క్స్లో మెయిన్స్లో పోయింది. ఓ, యా అక్కడ కొద్దిగా బాగా నర్వస్ అయిపోయాను. ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఇక సరే, అక్కడైతే మనకి ఎక్కడ అదృష్టంగా రాలేదు, మళ్ళీ ఏం చేయాలి అని. సో ప్రీవియస్ ఆర్గనైజేషన్లో మనకి ఆపర్చునిటీ ఫణి వచ్చింది. సార్ వాళ్ళ ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో Yeah. ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడ ఎలా సార్ వచ్చింది రవి? ఏదైనా రిఫరెన్సా ఇట్లా? అక్కడ రిఫరెన్స్ ఏం లేదండి, మనకి తెలిసిన వాళ్ళే ఉండే, డేవిడ్ సార్ అని. డేవిడ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ మా అంకుల్ అనమాట. ఓకే, అంకుల్ ఏం చెప్పాడంటే, ఇట్లా మా ఫ్రెండ్దే కంపెనీ ఉంది గచ్చిబౌలిలో, జాయిన్ అవుతారా? వెళ్ళండి, జాయిన్ కాండి, అక్కడ బాగుంటుంది, అది ఐటీ కంపెనీ, సార్ వాళ్ళు నాకు బాగా తెలుసు ఫస్ట్ నుంచి అయినా. సార్ మా అంకుల్కి డేవిడ్ సార్ క్లోజ్ అనమాట. ఓకే, యా సార్ కాల్ చేసి, సాయి అది ఇట్లా మీ అంకుల్ కాల్ చేశాడు, జాబ్ గురించి చూస్తున్నాం అంటే, అవును సార్ అని చెప్పాను. సార్ డైరెక్ట్ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. సో ఇంటర్వ్యూకి వచ్చాను. అప్పుడు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సేమ్ నాది ఉన్నది చెప్పానండి. యూఎస్ స్టాఫింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆల్మోస్ట్ 4 years అని చెప్పి. సో అది యూఎస్ స్టాఫింగ్, మాదైతే యూఎస్ స్టాఫింగ్ కాదు, మాది కంప్లీట్ డొమెస్టిక్ స్టాఫింగ్ అని చెప్పారు. ఓకే, డొమెస్టిక్ డొమెస్టిక్ స్టాఫింగ్ అని చెప్పారు. సేమ్ అదే రిక్రూటింగ్ ప్రాసెసే, కానీ డొమెస్టిక్లో అంటే సార్ నేను ఏదైనా ఓకే చేయగలుగుతానని చెప్పాను అనమాట. మేబీ అప్పటికి ఇంటర్నేషనల్ స్టార్ట్ చేయలేదేమో లేదు అనుకుంటా. అప్పుడు ఉండే యూఎస్ స్టాఫింగ్, కానీ టీం అనేది తక్కువ ఉండే అండి అప్పుడు. ఓకే ఓకే, అంటే నేను వచ్చాక ప్రీవియస్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాక తెలిసింది అప్పుడు యూఎస్ కూడా ఉందని చెప్పి. కానీ మనకి అప్పుడు రిక్వైర్మెంట్ లేకుండే, స్టాఫ్ కూడా అంటే తక్కువ ఉండే, వాళ్ళు అప్పుడే స్టార్ట్అప్ అనమాట. సో ఎక్కువ డొమెస్టిక్గా ఉండే. సో డొమెస్టిక్లో నేను జాయిన్ అయ్యాను, అంటే యాజ్ ఏ రిక్రూటింగ్ లాగానే జాయిన్ అయ్యాను. కానీ స్టార్ట్ అయ్యాక సార్ చెప్పారనమాట, ఏదైనా చేయగలుగుతావా అంటే, నేను ఏదైనా చేయగలుగుతాను సార్ అని చెప్పి చెప్పాను కొన్ని సార్కి. యా సో అప్పుడు స్టార్టింగ్ మేము హైరింగ్లో ఉండే అప్పుడు ఎట్లా అంటే ఇంకా ఎక్కడంటే అక్కడ హైరింగ్ చేయడం. యా ఎనీ ఇన్స్టిట్యూట్స్కి అయినా సరే, కాలేజెస్ అయినా సరే,
అప్పుడు చాలా హైరింగ్స్ చేసామండి మేము. ఒక్కనైనా సరే నన్ను పంపించేవాడు హైరింగ్ హైరింగ్కి. కోసం హైరింగ్కి ఎక్కడికైనా హైరింగ్కి ఎక్కడైనా ఒక్కరైనా వెళ్ళేవాళ్ళ? ఒక్కరైనా వెళ్ళేవాడిని Then అండి. ఒక్కరైనా వెళ్ళేవాడిని ఎవరు ఎలా లేకున్నా హ్యాండిల్ సరే. చేసేవారు? అప్పుడు ఇంకా మనకి అలవాటు అయిపోయిందండి అది. అంటే ఒక 2, 3 అవుతున్నాయి అనుకోండి, అక్కడ డిఫరెంట్గా మేము షిఫ్ట్ లైఫ్ పెట్టాం అనమాట. ఓకే. యా యూ హ్యావ్ యువర్ స్ట్రాటజీ. ఎస్ అక్కడ సేమ్ ఇప్పుడు డొమెస్టిక్ రిక్రూట్మెంట్ జాయిన్ అయ్యారు Yeah, మీరు అవునండి. యాజ్ ఏ హైరింగ్ టీంలో యాజ్ ఏ ట్యాగ్ మేనేజర్, సేమ్ టాలెంట్ అక్విజిషన్ గ్రూప్లో టాలెంట్ ఎక్విజిషన్ ఉండానండి. గ్రూప్లో ఉండేవారు. Yeah. ఓకే. టాలెంట్ అక్విజిషన్ గ్రూప్లో ఉన్నాను, కానీ డిఫరెంట్ రోల్స్ అక్కడ కూడా నేను చేశాను అనమాట ప్రీవియస్ ఆర్గనైజేషన్లో. సో హైరింగ్ కంప్లీట్గా హైరింగ్ చేసేవాడిని. అక్కడ నుండి మళ్ళీ టాలెంట్ అక్విజిషన్ గ్రూప్లో ఒక టీం ఫామ్ అయింది. సో అందులో ప్రతి దానికి నేను సపోర్ట్ చేశాను. మార్కెట్ నుంచి ఏ ప్రొఫైల్స్ కావాలన్నా కానీ సోర్స్ చేయడము సపోర్ట్ చేశాను నేను. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ అంతా ఇక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ ఇంకా నాకు వచ్చేసిందండి ప్రీవియస్ ఆర్గనైజేషన్లో. అక్కడ మంచి వర్క్ చేశాను సార్తో, ఫనీ సార్ సపోర్ట్ వల్ల. సో ప్లస్ టీమ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు అక్కడ కూడా. ఆల్మోస్ట్ మంచి టాలెంట్ అక్విజిషన్ గ్రూప్లో పెద్ద టీమే ఉండే మేడం అక్కడ. యా ఇంకా సేల్స్ బే అక్కడ ఉండేది. మేము ఇక్కడ టాలెంట్ అక్విజిషన్ గ్రూప్ సేల్స్ వాళ్ళకి ఏ పొజిషన్కైనా సరే మార్కెట్ నుంచి సపోర్ట్ కావాలన్నా కానీ మేము టీము అందులో మేము బాగా సపోర్ట్ చేసేవాళ్ళం. సాయి ప్రీవియస్ ఆర్గనైజేషన్ అంతా కూడా మీకు యుఎస్ స్టాఫింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే ఫణి సార్ ప్రీవియస్ ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు అక్కడ మీకు కొత్తగా అనిపించలేదా డొమెస్టిక్ రిక్రూట్మెంట్ చేయడానికి? ఎట్లా అనిపించింది? టీం ఎలా ఉండేది? ప్రాసెస్ అయితే సేమ్, కానీ ఏంటంటే డొమెస్టిక్ స్టాఫింగ్ కాదు, అదే ప్రాసెస్. కానీ మనకి ఇండియా వాళ్ళతో మనం ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. సో అక్కడ ఇబ్బంది పడ్డాం స్టార్టింగ్. అంటే అక్కడ మనకి ప్రొఫైల్స్ కానీ ఈజీగా క్లోజ్ అయ్యేటివి. ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా కష్టం అనిపించిందండి డొమెస్టిక్లోనే కష్టం అనిపించింది. అంటే ఎక్కువ ఫేక్ ప్రొఫైల్స్ రావడము, నో షోస్ కావడము అలా చాలా ఉంటుంది. ఓకే. అదే యూఎస్ స్టాఫింగ్లో అలా మనకి రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఈజీగా క్లోజ్ చేయగలుగుతాం ఏదైనా పొజిషన్. ఇక్కడ కొంచెం టఫ్గా ఇక్కడ ఇండియన్ మార్కెట్కి కొద్దిగా కష్టంగా అనిపించింది. ఫైన్ సాయి ఎంత టోటల్ స్ట్రెంత్ ఎంత ఉండేది ప్రీవియస్ ఆర్గనైజేషన్లో? 1000+. మరి 1000+ ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్ అంటున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారు? ఇప్పుడు మన అజాకి ఎలా వచ్చారు? ప్రీవియస్ ఆర్గనైజేషన్ అయిపోయాక ఇంకా కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను. ఫాదర్కి కొద్దిగా సపోర్ట్ చేద్దామని చెప్పి బిజినెస్లో అలా ట్రై చేశాను. బిజినెస్ కూడా ఉంది? బిజినెస్ ఉందండి. ఫాదర్ రిటైర్ అయిపోయాకనే మేము బిజినెస్ పెట్టాము. ఓకే. సో హౌస్ హోల్డ్ ఐటమ్స్, మొత్తం ప్లాస్టిక్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ బిజినెస్ ఉంది. సో అది స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు మా ఫాదర్. ఓకే. కొన్ని డేస్ బిజినెస్లో కూడా వెళ్ళాను. మా ఫాదర్కి కొద్దిగా సపోర్ట్ ఇవ్వద్దామా అంటే అందులో బిజినెస్లో కూడా మనకి కొద్దిగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ఎలా ఉంటుంది బిజినెస్, ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళారు. ఓన్గా బిజినెస్ కూడా పెట్టుకుందాము అన్న ఆలోచనతో వెళ్ళాను మేడం. మా ఫాదర్కి బాగా సపోర్ట్ చేశాను అక్కడ. ఆ బిజినెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అక్కడ మనకి అంటే 2-3 వేరే వాళ్ళని పెట్టాము అక్కడ బిజినెస్లో. అప్పుడు నాదే ఏమి ఇంకా అవసరం లేదు అని ఫాదర్కి సపోర్ట్ కోసం నేను బ్యాక్ అయిపోయి ఒక 2 సేల్స్ అబ్బాయిని పెట్టాము. సో వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు చూసుకున్నాక మాత్రము ఇంకా మనం ఇద్దరం ఎందుకు ఉండడము అని మీరు ఇటు వచ్చేసాను. మళ్ళీ ఇటు వచ్చే ముందు కూడా ఇక ఇస్రో అంటే మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉండే ప్రీవియస్ ఎంప్లాయీ ఇక్కడ అజాలో చేస్తున్న వాళ్ళు వినోద్ అని. సో అతను చెప్పాడనమాట, ఆపర్చునిటీ ఉంటుంది ఇక్కడ, అందుకు ఆల్రెడీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ చేసావు కదా, సారే ఉన్నారు, ఒకసారి వచ్చి సార్ని కలవండి అని చెప్పారు. ఇంటర్వ్యూకి వచ్చారు? ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంకా సార్ ఇంటర్వ్యూకి రాగానే మళ్ళీ ఇక ఆయన సార్గా చాలా ఇది అయిపోయాడు. ప్రీవియస్ ఆర్గనైజేషన్ మళ్ళీ ఇక్కడికి వచ్చావు, నాతో వర్క్ చేయాలి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్తో పాటు వర్క్ చేయాలని చెప్పి, ఎందుకంటే ప్రీవియస్గా వర్క్ చేసిన ఆర్గనైజేషన్ నాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఆజాకి రావడం ఇంకా నాకు చాలా మంచిగా అనిపించింది. సో సార్తో రాగానే ఏం చేస్తావు సాయి, ఇప్పుడు నేను ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ ఇస్తే ఆజాలో అని అన్నారు. సార్ మీరు ఏది ఇచ్చినా కానీ నేను చేస్తానని చెప్పాను సార్కి. ఏ రోల్ ఇచ్చినా కానీ నేను చేస్తానని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు సాయి? మరి జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా ఒక కెరియర్ ఒకటి అనుకున్నాం అనుకోండి, దానిలోనే ఉండాలి అని చాలామంది దాంట్లోనే ఉండిపోతారు. కానీ మీరు ఎందుకు అలా అన్నారు, ఏదైనా చేస్తాను అని? అంటే నాకు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో సార్ దగ్గర నచ్చింది ఏంటంటే, ఆ ఆర్గనైజేషన్లో కూడా చాలామంది ఏంటంటే డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. ఒకటే రోల్ కాకుండా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళారు, చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు. సో అలా నేను కూడా కంపల్సరీ ఇక్కడ అవుతానని చెప్పి ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్పేశాను. ఎక్సలెంట్ సార్ అదొక్క మాటతోని
సేల్స్ చేయమని చెప్పారు. అండ్ నాకు అప్పటికి సేల్స్ అంటే కంప్లీట్ ఐడియా ఉంది. ఏంటంటే మేము కంప్లీట్ ట్యాగ్ సేల్స్ చూసారు ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో కాబట్టి. చూసాము. నేను కంప్లీట్ సేల్స్ వాళ్ళకే సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ సేల్స్ ఏంది, ఎట్లా చేస్తారు అన్నది ఇంకా తెలియలేదు నాకు. సార్ మీరు ఏది ఇచ్చినా చేస్తానని చెప్పాను. సార్ అన్నారు, ద సేల్స్ ఈజ్ ద రైట్ ప్లేస్, యూ కెన్ గెయిన్ బోత్ మచ్ అని చెప్పారనమాట. ఇక్కడ చాలా నేర్చుకోగలుగుతావు ఇందులో, గెయిన్ మోర్ నాలెడ్జ్ అని మోర్ చెప్పి. నాలెడ్జ్, అండ్ ఇక్కడ నువ్వు చాలా నేర్చుకోగలుగుతావు సాయి సేల్స్ అంటే. సరే అని చెప్పి నేను స్టార్ట్ ఓకే అన్నాను. చేశారు. ఓకే అన్నాను. ఇంకా ఎప్పుడవుతావు జాయిన్ అంటే, సార్ ఇప్పుడు ఈరోజు జాయిన్ కమ్మన్నా ఈరోజే జాయిన్ అయిపోతా అని చెప్పి అదే రోజు జాయిన్ అయిపోయాను. సేమ్ డే జాయిన్ సేమ్ డే అయిపోయారు. జాయిన్ ఇంకా అయిపోయాను. టైం కూడా ఏం తీసుకోలేదు. ఏం తీసుకోలేదు. ఇంకా ఆపర్చునిటీ, Super. అంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందని కూడా అనుకోలేదు. సార్ ఆపర్చునిటీ ఇచ్చారు, వెంటనే ఇమీడియట్ గా జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయాను. ఇంకా సేల్స్ మెల్లమెల్లగా నేర్చుకున్నాను. సేల్స్ అంటే ఏంది, నాకు గైడ్ సపోర్ట్ చేశారు రవి తేజ కోడూరు, ఇంకా అనిల్ తోట, వినోద్ కూడా ఉండే. సో సపోర్ట్ చేస్తారు వాళ్ళు టీం కూడా అంతా. చాలా మంది సపోర్ట్ చేశారు. మీకు sales చాలా లో. మంచి టీం ఉంది సాయి. యా అండి. సో సేల్స్ చేస్తున్నాను ఇప్పుడు. కస్టమర్స్తో ఇలా మాట్లాడడము అవన్నీ చేస్తూనే ఉన్నాను. లీడ్స్ జనరేట్ చేయడం, ఇలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను సేల్స్ మీద. అదే ఫోకస్తోనే ఇంకా వర్క్ చేస్తూనే ఉంటాను. ఎస్ సాయి, మేము చూస్తూనే ఉంటాం కదా హౌ యు ఆర్ వర్కింగ్ అనేది, మీ So- వర్కింగ్ స్టైల్ అనేది తెలుసు. ఎందుకంటే సైలెంట్ సాయి అంటాం, అందుకనే సైలెంట్గా మీరు మీకు వచ్చిన రిక్వైర్మెంట్ దాని మీదనే ఫోకస్ చేస్తారు. అంటే వర్క్ బియాండ్ దట్ ఇచ్చారంటే ఇంకా ఇక దేనికి అది కంప్లీట్ చేసే వరకు Mm. వాళ్ళండి. అది మేబీ సేల్స్ అని Workaholic. కాదు, సేల్స్కి ఇప్పుడు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి సోర్సింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ నుంచి మనకి ఇప్పుడు సేల్స్లో అయినా సరే కంప్లీట్ బెంచ్ కాకుండా మార్కెట్ నుంచి కూడా సపోర్ట్ కంపల్సరీ కావాలి. Yes. సో అక్కడ మార్కెట్ నుంచి అనగానే టీం అంతా సాయి వంకే చూస్తారు. రిక్వైర్మెంట్ support వచ్చింది కావాలని అంటే బెంచ్, మన చూస్తారన్నమాట. బెంచ్ రిసోర్స్ కాకుండా ఏ రిక్వైర్మెంట్ Market. వచ్చినా ఏ ఏ సాయి will రిక్వైర్మెంట్ provide. అయినా సరే మార్కెట్ నుంచి ఈజీగా క్లోజ్ చేస్తారనే వాళ్ళకి ఎస్ నా సాయి మీద. చాలా ఫాస్ట్గా ఆ రిక్వైర్మెంట్కి సూటబుల్ ప్రొఫైల్స్ చాలా ఫాస్ట్గా ఇస్తారు. అవునండి. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ప్లస్ సార్తో ఉండి నేర్చుకున్నానండి. ఎక్సలెంట్ సాయి. టీం అంతా కూడా నాకు సపోర్ట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు కంఫర్ట్గా ఇక్కడ ఈ సేల్స్లోకి కొత్తగా అప్పుడే వస్తున్నా కూడా మీరు కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగా అవునండి టీం టీం ఉన్నారు, కంఫర్ట్గా జాయిన్ అయిపోయాను, చేస్తున్నానండి ప్రెసెంట్గా. సూపర్ సూపర్ సాయి. సాయి, వీ వాంట్ టు నో యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ సేల్స్. అంటే మీ డైలీ వర్క్స్ ఎట్లా ఉంటుంది, ఏం చేస్తారు? యాజ్ అ సేల్స్. సో ఇనీషియల్గా సేల్స్లో అంటే కనెక్షన్స్ పెంచుకోవడం లింక్డ్ఇన్లో. సో డిసిజన్ మేకర్స్ని లింక్డ్ఇన్లో కనెక్ట్ అవి వాళ్ళ దగ్గర నుంచి మన బిజినెస్ గురించి మనం చెప్పి, సో వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ వీఆర్ డూయింగ్ అనేది మన ఆజా పీపీటీ గురించి మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కనెక్షన్స్ తెచ్చుకున్నాకనే మనము మన ఆజాది పీపీటీ అవన్నీ వాళ్ళకి చెప్పి, సో వాళ్ళతో ఒకసారి ర్యాప్ ఆన్ చేసి వాళ్ళని ఒకసారి మీటింగ్ అయినా సరే ఎక్కడైనా సరే లోకల్లో హైదరాబాద్లో అయినా సరే ఒకసారి వెళ్ళి కలుద్దామన్నా సరే వాళ్ళతో వెళ్ళి కలవడము. విజిట్స్ So, కూడా ఉంటాయి, విజిట్స్ కూడా ఉంటాయి, క్లయింట్ క్లయింట్ విజిట్స్ ఉంటున్నాయి. విజిట్స్. సో అలా ట్రై చేశాను. సో Mhm. మీటింగ్స్ కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళతోని, సో అక్కడ నుంచి మనం బిజినెస్ తెచ్చుకోవాలని చెప్పి మనకి. గుడ్ ఆపర్చునిటీ అయితే. యా అంటే క్లయింట్స్కి విజిట్ చేయడము ఇదంతా కూడా ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. గుడ్ ఆపర్చునిటీ అండి. క్లయింట్స్తో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడము, మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, కంప్లీట్గా మన ఆజా ఏం చేస్తుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆజా ఈజ్, కంప్లీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒకసారి బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. సో అట్లానే కంటిన్యూగా ఇంకా రిక్వైర్మెంట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి మనకి. మరి ఏదైనా డిఫికల్ట్గా అనిపించదా సాయి మీ డైలీ టాస్క్స్లో? ఇప్పుడు క్లయింట్స్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అజా స్టార్ట్ చేసి 2-3 years అవునండి. 3 years అవును, అయింది. అవును. దెన్ ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేస్తారు మీరు క్లయింట్స్ని? ఇనీషియల్గా రాగానే నాకు చాలా టఫ్ అనిపించింది, వాళ్ళతో మాట్లాడడం కానీ భయం అనిపించింది అనమాట. ఇంకా వాళ్ళతో డైరెక్ట్ వెళ్ళి కలవడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కాకుండా టీం హెల్ప్ చేశారు బాగా. టీం సపోర్ట్ తీసుకొని ఎలా మాట్లాడాలి వాళ్ళతోని, మన అజా గురించి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కంప్లీట్గా టీం సపోర్ట్ చేశారు నాకు బాగా. టీం సపోర్ట్ వల్లనే నేను ముందుకెళ్ళేవాడిని. ఓకే, యా టీమ్ సపోర్ట్ బాగుండింది. టీం సపోర్ట్ బాగుందండి. సో ఇలా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా కనెక్షన్స్ పెంచుకోవాలి అని కంప్లీట్గా నాకు మొత్తం కిటీలో ఇచ్చారు. సో యాజ్ సేమ్గా అలాగే నేను ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. ఓకే, సో ఇంకా డొమెస్టిక్ కనెక్షన్స్ స్టాఫింగ్కి పెంచుకోవడం, కొంచెం మీరు కొత్త అయిన ఈ ప్రాసెస్కి అంతా టీమ్, ఇక్కడ మన టీమ్ వర్క్ టీం వర్క్ అలా అనేది ఉండడం వల్ల యా మీకు ఈజీగా మీరు ఈజీగా అన్ని అనిపించిందండి, నేర్చుకోగలిగారు. నేర్చుకోగలిగాను.
సాయి మొత్తం టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది సాయి? నాది కంప్లీట్ యుఎస్ స్టాఫింగ్ అండ్ డొమెస్టిక్ 6+7 ఇయర్స్, నియర్ టు 7 ఇయర్స్. ఓకే. ఈ 7 ఇయర్స్ ఆఫ్ మీ కెరియర్‌లో ఏదైనా ఛాలెంజింగ్‌గా అనిపించిందా మీకు? అలా ఏం అనిపించలేదండి. అదేం అనిపించలేదు. ఈ మొత్తం 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో అజాలో ఆల్మోస్ట్ ఒక ప్రీవియస్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇక్కడ గాని ఫణిసార్ తోటి మీకు ఒక 3 ఇయర్స్ అవునండి. ఎక్స్‌పీరియన్స్ అయితే ఫణిసార్ ఫణిసార్‌తో తోనే ఉంది నాకు. ఉంది. ఈ పీరియడ్‌లో ఈ 3 ఇయర్స్‌లో మీకు ఏం నేర్చుకున్నారు అని మీకు ఏం నేర్చుకున్నారని అనిపిస్తుంది? నేను ఇంకా దీనిలోకి ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో రావడం అందులో నేను చాలా నేర్చుకున్నాను మేడం. నాకు అసలు కమ్యూనికేషన్ కూడా ఏం లేకుండేది ఇనీషియల్‌గా నాకు. కానీ సో కమ్యూనికేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఇంపార్టెంట్. అప్పుడు కమ్యూనికేషన్ కూడా ఏం లేకుండే. ఇంకా ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో మేము హైరింగ్స్ అవన్నీ చేయడం ఎక్కువ. ప్లస్ రిక్రూటింగ్‌లో కూడా పీపుల్ ఇంటరాక్షన్ పీపుల్ ఇవి. ఇంటరాక్షన్ అది చాలా ఉండేది. సో, అలా నేను కమ్యూనికేషన్ కూడా నాకు బాగా నేర్చుకున్నాను. ఓకే. బికాస్ ఆఫ్ అజా అండ్ ప్రీవియస్ యాహ్! ఆర్గనైజేషన్ ఈ యెస్ స్కిల్స్ అండి. అన్నీ కూడా మీరు డెవలప్ చేసుకున్నారు చేసుకున్నాను నేను. కంపేర్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. సాయి జనరల్‌గా సేల్స్ అంటే ఇన్సెంటివ్స్ ఉంటాయి. అవునండి. మరి ఇక్కడ అజాలో కూడా మీకు ఇన్సెంటివ్స్ ఉంటాయా? సేల్స్ ఇన్సెంటివ్స్? తప్పకుండా ఉంటాయండి సేల్స్ అంటేనే ఇన్సెంటివ్సే చాలా బాగుంటాయి సేల్స్ యెస్. చేయడం. అది ఎంత నేర్చుకుంటే అంత బాగుంటుందండి సేల్స్‌లో. సేల్స్‌లో యాహ్! మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు సేల్స్‌ని. ఎంజాయ్ చేస్తున్నానండి సేల్స్‌లో. ఇన్సెంటివ్ స్ట్రక్చర్ కూడా నేను స్టార్ట్ అయినప్పుడు క్వార్టర్లీ వైజ్ ఉన్నాయండి. కానీ ఇప్పుడు మంత్లీ వైజ్ చేశారు. మంత్ వైజ్. మంత్లీ వైజ్ చేశారు. ఇంకా క్లయింట్స్‌ని తీసుకురావడము, కొత్త క్లయింట్స్ వస్తుంటే మనకి క్లయింట్స్ ఎంత యాడ్ అవుతా ఉంటే ఇన్సెంటివ్స్ అన్నీ యాడ్ అవుతూనే ఉన్నట్టు ఇంకా మనకి. క్లయింట్స్ వస్తున్నప్పుడు అంటే దాని మీద వర్క్ చేస్తారు. మీరు వర్క్ చేసి క్లయింట్స్‌ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చి తీసుకొచ్చి మనకి బిజినెస్ వచ్చింది అంటే డెఫినెట్‌గా యూ విల్ హావ్ ఎ గుడ్ ఆబ్వియస్లీ ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ అమౌంట్. అవునండి. సో, బిజినెస్ తెచ్చాము ఒక క్లయింట్ నుంచి అంటే మన రిసోర్సెస్ డిప్లాయ్ అవ్వగానే మనకి ఇన్సెంటివ్స్ అనేది వస్తాయండి. అపార్ట్ ఫ్రమ్ సాలరీ యూ ఆర్ గెట్టింగ్ ఇన్సెంటివ్స్ ఆల్సో. ఇన్సెంటివ్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్. సాయి అజాలో కల్చర్ ఎలా ఉంటుంది? ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ కల్చర్ అయితే చాలా బాగుందండి అజాలో. ఎంప్లాయీస్ కానీ ఒక మా టీం కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేస్తారు ప్రతి దాంట్లో కానీ. సేల్స్ అనే కాదు, వేరే ఫినాన్స్ టీమ్ కానీ, హెచ్ఆర్ టీమ్ కానీ, డిఫరెంట్ టీమ్స్ అన్నీ ఆ టీంలో కానీ చాలామంది అందరూ వెల్ సపోర్టివ్‌గా ఉంటారు. అందరూ ప్రతి ఒక్కరికి కలెక్టివ్‌గా వర్క్ చేస్తారు. అందరూ కలెక్టివ్‌గా వర్క్ చేస్తారు. ప్రతి సపోర్ట్‌గా ఒక్కరికి ఉంటారు. సపోర్ట్ కావాలంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఏ టీంలో అయినా సరే. సో, మా టీంలో కూడా ప్రతి ఒక్కరు బాగా నన్ను సపోర్ట్ చేస్తారండి. అందరూ కలిసి సపోర్టివ్‌గా వర్క్ చేస్తారు. సపోర్టివ్‌గా వర్క్ చేస్తాం మేము. ఓకే. టీమ్ వర్క్ అయితే బాగుంది అంటారు. అది దట్ ఈస్ అజా కల్చర్ అంటారు. అవునండి. ఓకే. ఇంకా మనం ఇలా ఫ్రైడేస్, థర్స్‌డేస్ ఇట్లా మనకి జుంబా సెషన్స్ కూడా ఉన్నాయి కదా! అయితే ఇంకా ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో ఏం లేకుండా అండి. ఇక్కడ మాత్రం ఇంకా అసలు జుంబా సెషన్స్ అవి చాలా మంచిగా చేస్తున్నాం ఇప్పుడు మనము. ఎవ్రీ మీకు అది యూజ్‌ఫుల్ అలా అనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది? అది ఇంతకుముందు ఎక్కడ ఆర్గనైజేషన్‌లో మనకి ఛాన్స్ రాలేదు చేయాలని. ఇంట్రెస్ట్ ఉంది కానీ ఛాన్స్ రాలేదు. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా వెనకకి పోము. చూస్తున్నాం కదా! చాలా యాహ్! వరకు మనకి లైవ్‌లో కూడా ఉంటది. లైవ్‌లో ఉంటుంది. ఎవ్రీ మండే, ఫ్రైడే సెషన్స్, జుంబా చేస్తుంటారు. సెషన్స్ అవి కూడా ప్రతిరోజు నేను పార్టిసిపేట్ చేశాను అందులో. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మనకి ఒక రిఫ్రెష్‌మెంట్ రిఫ్రెష్మెంట్. యాక్టివిటీలా ఉంటుంది. ఎవ్రీబడీ ఈజ్ ఎంజాయింగ్. ఎవ్రీబడి. ఎవ్రీబడీ ఈజ్ ఎంజాయింగ్. అవునండి. చూసాం కదా! కంప్లీట్ మన లీడర్‌షిప్ టీమ్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యెస్. అంటే ఒక ఫిజికల్‌గా మనకి అదొక ఎక్సర్‌సైజ్‌లా ఉంటుంది. ఇప్పుడు యాస్ వెల్ యాస్ ఒక కంప్లీట్ మనము రిఫ్రెష్‌మెంట్ మార్నింగ్ యాక్టివిటీ. నుంచి ఈవినింగ్ వరకు ఆ ఒకటే స్ట్రెస్ స్ట్రెస్ అనేది పోవడానికి వర్క్ చేస్తుంటే అదొక 1 అవర్ అనేది మనం ఇంకా రిలాక్స్‌గా బాగుంటుంది. రిలాక్స్ అవుతాము. రిఫ్రెషింగ్. మళ్ళీ ఒక కొత్త ఎనర్జీ తోటి వి విల్ బ్యాక్ టు అవర్ వర్క్. అంతే అండి. మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ బ్యాక్ టు వర్క్ చేస్తాము. సాయి ఇంకా మీరు లీడర్‌షిప్ టీమ్‌లో మీరు కూడా ఒక మెంబర్. అవునండి. దానికి ఎట్లా అనిపిస్తుంది? అసలు ఇంకా యాక్చువల్ అయితే ఇంకా సేల్స్‌లో ఉన్నప్పుడు ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో సేల్స్ వాళ్ళు కూడా లీడర్‌షిప్ టీమ్‌లో ఉండేది. అప్పుడే నేను అనుకునేదనమాట. అరే లీడర్‌షిప్ టీమ్ సేల్స్ ప్లస్ వీళ్ళంతా లీడర్‌షిప్ టీమ్‌లో ఏం చేస్తున్నాయి వీళ్ళంతా. అరే లీడర్‌షిప్ అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కంపెనీలో లీడర్‌షిప్ అంటే యాజ్ ఎ ఎంప్లాయీ కాకుండా ఓన్‌గా రెస్పాన్సిబిలిటీ లీడర్‌షిప్ అనేది తీసుకొని చేయాలి అని అప్పుడు నాకు తెలిసేది. ఇక్కడికి రాగానే నన్ను అజోలో లీడర్‌షిప్‌లో తీసుకున్నాక నేను చాలా ఎక్సైట్‌మెంట్ అయ్యాను. హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా ఫీల్ అయ్యాను హ్యాపీగా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు ఇంకా లీడర్‌షిప్ టీమ్‌లో ఇంకా నేను చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే ఒక లీడర్‌షిప్ లాగా ఓన్‌గా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని చేయాలి ఇక్కడ. యాజ్ ఏ ఎంప్లాయీ లాగా కాకుండా లీడర్‌షిప్‌లో అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాగా తీసుకొని చేయాలి అని అంటారు కదా! అది ఓన్ చేసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని we have చేయాలని
సార్ బాగా చెప్తుండే. అది నాకు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. లీడర్‌షిప్ టీమ్‌లో ఉండి చేస్తున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ యెస్. అజాలో. ఫణి సార్ కూడా మనకి చెప్తారు కదా! ప్రతి లీడరు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఓన్‌గా తీసుకొని తీసుకొని చేయాలి చేయాలి. లీడర్‌షిప్ ఇది అనేది. అజా మనది అనుకుని మనం చేయాలి. చేయాలి. వీఆర్ అలా డ్రైవింగ్ అయితేనే లైక్ మనము దట్. ఏదైనా బిజినెస్ మనం చేయగలుగుతాము. సో, సార్ మనకి అవకాశం ఇచ్చారు లీడర్‌షిప్ టీమ్‌లో. సో, అవకాశం వచ్చింది. సార్ చెప్పినట్టు మనం లీడర్‌షిప్‌లో ఉన్నాం కాబట్టి ఏ పనైనా సరే మనం ఓన్‌గా మనము మనది అని చేస్తే ఎప్పటికైనా అది మనకి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా లీడర్‌షిప్ టీమ్‌లో నాకు అవకాశం ఇచ్చారు సార్. నేను అది ఓన్ చేసుకుంటున్నాను. అదే ఓన్ ఆజాకి చాలా సపోర్టివ్‌గా ముందుకి వెళ్తుందని ప్రతి అనుకుంటున్నాను. ఒక్కరు కూడా లీడర్‌షిప్ టీమ్‌లో టీమ్‌లో ఉండి ఓన్ ఓన్ చేసుకొని ఆ చేసుకొని తీసుకెళ్తారు. రెస్పాన్సిబిలిటీ తీసుకొని అజా ఈజ్ ఆర్స్ అన్నట్టుగా మనం సక్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈజ్ అవర్ సక్సెస్ సక్సెస్ మంత్ర. మంత్ర. యెస్ సాయి, చాలా బాగా చెప్పారు. సాయి, మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది 2027 కల్లా, లేదంటే ఒక 3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ తర్వాత మీ కెరియర్ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది అని మీకు అనిపిస్తుంది? ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయలేము. కానీ బావుంటుంది మేడం. నేను అనుకుంటున్నాను ఇక్కడ అజాలో ఉండి చేస్తున్నాను సేల్స్‌లో. ప్లస్ ఇక్కడ గ్రోత్ చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే క్లయింట్స్ అవి తేవడం కానీ. సో, నా గ్రోత్ అయితే ఒక లెవెల్‌కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అని ఎక్స్‌పెక్ట్ యెస్ చేస్తున్నారు. అండి. షూర్, మీకు తప్పకుండా మీరు అనుకున్నది మీరు రీచ్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం సాయి. ష్యూర్ అండి. 2027 కల్లా 1000+ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయాలి, 500 crores కంపెనీ కావాలి అనేది మన అజా విజన్, ఫణి సార్ అవునండి. విజన్. అవునవును. అవును. దాని గురించి మీరు ఏం చెప్తారు సాయి? దానికి మేమైతే ఇప్పుడు చేసే వర్క్‌లో 500+ కస్టమర్స్‌ని తీసుకురావడం మా బాధ్యత మేడం అది. 500+ కస్టమర్స్‌ని కంపల్సరీ తీసుకొస్తాం 2027 వరకు. సో, మన రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్‌గా సార్ అనుకున్న అచీవ్‌మెంట్‌కి మేము చేస్తాము. 500+ కస్టమర్స్‌ని తీసుకురావాలి అని మీరు కూడా చేస్తున్నాము. చేస్తున్నారు. దానికోసం అజా విజన్‌లో మీరు కూడా ఒక భాగం అవును. అవుతున్నారు. అవును. సాయి, రిక్వైర్మెంట్స్ మనం వస్తాయి, సేల్స్ రిక్వైర్మెంట్స్ మీరు క్లయింట్స్ తోటి మాట్లాడి రిక్వైర్మెంట్ అవునండి. గ్యాదర్ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఇలా అజా కోడింగ్ ట్యూటర్ ద్వారా ఇక్కడ జాయిన్ అయిన ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ స్కిల్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్‌గా చేంజ్ అవుతారు. వాళ్ళ ప్రొఫైల్స్ మనం వాళ్ళకి షేర్ చేస్తాం అవునండి. క్లయింట్స్‌కి. అవును. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా అవుతుంది? ఇంటర్వ్యూస్ కానీ, వాళ్ళ ఆన్ బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్, ఈ ప్రాసెస్ అంతా ఎలా అవుతుంది? మనకి క్లయింట్స్ నుంచి రిక్వైర్మెంట్స్ రాంగానే మనం ఫస్ట్ ప్రియారిటీ మన బెంచ్ మేడం. అంటే మన రిసోర్సెస్ ఎప్పుడైతే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో అప్ స్కిల్ అయ్యి ఎవరైతే ఉన్నారో రెడీగా వాళ్ళు. ఉన్నారో వాళ్ళని మనం ఇమ్మీడియేట్‌గా డిప్లాయ్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రొఫైల్స్ ఇమ్మీడియేట్‌గా మనం షేర్ చేస్తాము. రిక్వైర్మెంట్ బట్టి. సో, వాళ్ళకి ఎంత ఎక్స్‌పీరియన్స్ కావాలన్నా గానీ ఆ రిక్వైర్మెంట్స్ బట్టి మనకి మ్యాచ్ అవుతున్నాయంటే మన బెంచ్ ప్రొఫైల్స్ హై ప్రియారిటీగా ఇనిషియల్‌గా బెంచ్ ప్రొఫైల్స్ మనం ప్రాసెస్ చేస్తాము. సో, వాళ్ళ ప్రొఫైల్స్ మనము ప్రాసెస్ చేశాంగానే వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టియడము. ఒక్కసారి ప్రొఫైల్ అనేది సెలక్షన్ అయ్యంగానే మనకి ఇంటర్వ్యూ స్లాట్స్ రాంగానే మనకి L1 కానీ, L2 కానీ మనము మన రిసోర్సెస్‌కి ఏమేమి క్వెషన్స్ అడుగుతున్నారు, అలా మనకి క్లయింట్స్ నుంచి సపోర్ట్ వస్తుంది మేడం. క్లయింట్స్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేయంగానే వాళ్ళకి ఇంటర్వ్యూస్ అవి పెట్టియడము. ఇంటర్వ్యూస్ వాళ్ళు క్లియర్ చేయంగానే మనకి ఆన్‌బోర్డింగ్ సెలక్షన్స్ అనేది ఇస్తారు మేడం మనకి. సెలక్షన్స్ ఇచ్చాక మనకి మన రిసోర్సెస్‌ని ఆన్‌బోర్డ్ చేస్తాము. ఆన్‌బోర్డ్ చేశాక కూడా మనకి క్లయింట్స్‌తోని ఇంకా ఫాలో అప్ చేస్తూనే ఉండాలి. మా రిసోర్స్ ఎలా ఉన్నారు, మళ్ళీ ఆన్‌బోర్డ్ తర్వాత ఫాలో అప్స్ వాళ్ళతోటి కూడా, వాళ్ళతోని రిసోర్సెస్‌తోనే కూడా. కాకుండా క్లయింట్స్ తోటి కూడా రెగ్యులర్ ఇంటరాక్షన్. అవునండి. రెగ్యులర్‌గా ఇంటరాక్షన్ మన మన రిసోర్స్ ఆన్‌బోర్డ్ అయ్యాడు. ఎలా ఉన్నాడు అనే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది? ఇంకా ఆ ప్రాజెక్ట్‌కి మా రిసోర్సెస్ కాకుండా మనకి ఇంకా రిసోర్సెస్ ఫర్దర్ కావాలంటే కూడా మళ్ళీ రిక్వైర్మెంట్స్. అదే పొజిషన్‌కి ఇంకేమైనా ఉన్నాయా లేదా అలా కనుక్కొని మళ్ళీ ఇంకొకరిని డిప్లాయ్‌మెంట్ చేయడము అదే పొజిషన్‌కి. లేదంటే ఇంకా వేరే ఏ పొజిషన్స్ ఉన్నా సరే మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నారు మన కోడింగ్ ట్యూటర్‌లో. యెస్, సో, మనం వాళ్ళని ఇంకా ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా గానీ మేము క్లయింట్స్‌తో డైలీ టచ్‌లో ఉండి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా రిలేషన్‌షిప్ గానీ బిల్డ్ చేసుకోవడం. రిలేషన్‌షిప్ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా గానీ మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో, అలా మనము క్లయింట్స్‌తోని ఫాలో అప్ చేస్తూనే ఉండి వాళ్ళ గురించి ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ప్రాజెక్ట్ అనేది బాగా చేస్తుండ్రా లేదా అనేది వాళ్ళు చెప్తారనమాట. లేదు మీ రిసోర్స్ పర్ఫెక్ట్ ఉన్నారు. మీ రిసోర్స్ ఇంకా డౌటే లేరు. బాగా చేస్తున్నారు. ఏ టాస్క్ ఇచ్చినా గానీ తొందరగా కంప్లీట్ చేస్తారు అని చెప్తారు. యాహ్! అండి. ఓకే. వాళ్ళతోనే కాకుండా ఇలా రిసోర్సెస్ తోటి, మన ఎంప్లాయీస్ తోటి కూడా మీరు అంటే మనకి అక్రాస్ పాన్ ఇండియా మనం డిప్లాయ్ చేస్తాం అవును. కదా అవును. ఎంప్లాయీస్‌ని. వాళ్ళతోటి కూడా మీరు రెగ్యులర్‌గా టచ్‌లో ఉండి వాళ్ళతోటి మాట్లాడుతుంటారా? రెగ్యులర్‌గా మాట్లాడుతాను ఉంటాను. రెగ్యులర్‌గా వాళ్ళతోని ఇంక రావడం అంటే ఇంక మెయిల్స్ పెట్టడము వాళ్ళతోని, లేదంటే కాల్ చేయడము. అలా మేము డైలీ ఫాలో అప్ చేస్తూనే ఉంటాము. ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు కూడా మీరు
వాళ్ళతోటి ఫాలో అప్ చేసుకొని ప్రాజెక్ట్ ట్రావెలింగ్ అనేది మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ అనేది ఇంకా ఎన్ని మంత్స్ ఎక్స్టెన్షన్ ఉందని చెప్పి మేము కనుక్కొని మళ్ళీ సేమ్ ఎక్స్టెన్షన్ మెయిల్ తీసుకొని అప్రూవల్ తీసుకొని మళ్ళీ సో అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. ఫాలో అప్ చేయడం, సో టైం షీట్స్ వీటి కోసం కూడా అడగడం. టైం షీట్స్ కంప్లీట్గా ఇక ఫాలో అప్ చేయడం వాళ్ళతోని ఎక్స్టెన్షన్ కాగానే మళ్ళీ అప్రూవల్ మెయిల్ తీసుకొని మళ్ళీ క్యాండిడేట్ సేమ్ మన రిసోర్స్ అక్కడే ఉండేసి అదే ప్రాజెక్ట్లో కంటిన్యూ చేస్తారు. సో ప్రాజెక్ట్ అనేది అయిపోయే ముందు కూడా మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ముందే. సో మనము ఆ ప్రాజెక్ట్లో అయిపోయే ముందే మనము వేరే ఎక్కడైనా ప్రాజెక్ట్స్కి ఇమీడియట్గా డిప్లాయ్ చేయాలని చెప్పి మనకి ఉంటుంది మేడం. ఓకే. ఎందుకంటే మళ్ళీ మనము ఒక్కసారి అది అయిపోగానే మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే వేరే ప్రాజెక్ట్కి డిప్లాయ్ చేయాలని మనం ట్రై చేస్తూ మనం ట్రై చేయాలి మాక్సిమం కంపల్సరీ. అట్లానే ఎందుకంటే అవుతుంది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి బెంచ్ మీద ఉన్నా కూడా 1 month 2 అంతే monthsలో మళ్ళీ అంతే మనం అండి అంతే డిప్లాయ్ చేసేస్తాం. 1 month అంతే. 1 monthలో అందులోనే మనకి ఆల్రెడీ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతూనే ఉంటారు. సో వేరే ఆపర్చునిటీ అనేది మన దగ్గర కంప్లీట్గా ఉన్నాయండి. బెంచ్ మీద ఉన్న ఇమీడియట్గా 1 monthలో మళ్ళీ వాళ్ళు వేరే దగ్గర డిప్లాయ్ మనం అవుతారు. డిప్లాయ్ చేసేసేయాలి. సాయి, అజా కోడింగ్ ట్యూటర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అజాలో కోడింగ్ ట్యూటర్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో ఇంతకుముందు నేను నేర్చుకున్నప్పుడు అసలు ఈ ప్లాట్ఫామే లేకుండే, కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ అని. అసలు ఆ టైంలోనే ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంటే నేను కూడా ఒక ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అయిపోయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అయిపోయేవాడిని. మీ కెరియర్ ఐటీలోకి ఐటీలోకి వచ్చేది. వెళ్ళేది. అప్పుడు చేసాము కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ లేకుండే అప్పుడు. కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ అనేది అజాలో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు ఎవరైతే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎంత మంచిగా ట్రైన్ అవుతున్నారంటే ఇక్కడ ఒక కోడింగ్ ట్యూటర్లో ప్రతి ఒక్క టెక్నాలజీ మీద వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు డైలీ. ఇక్కడ నేర్చుకొని మంచిగా కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఒక డే 1 నుంచి మనం ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయడానికి వాళ్ళు అలా రెడీ అవుతున్నారు మన రిసోర్సెస్. ఇండస్ట్రీ ఇదనే రెడీ రిసోర్సెస్ని మనం రెడీ అవునండి. చేస్తున్నాం. కానీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి కోడింగ్ ట్యూటర్ అనేది. ఎక్కడ వినలేదు మనము, కానీ అజాలో అనేది ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ అ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్. ఐటీలో ఎంట్రీ అవ్వాలి అవ్వాలంటే అనుకున్న ఇది ఒక వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎవరికి అజయ్ చాలా ద మందికి బెస్ట్ ఇప్పుడు ప్లాట్ఫామ్. ఇంకా మన వీడియోస్ అవన్నీ చూస్తూనే ఉన్నారు. ఆ వీడియోస్లో కూడా మనకి అందరు చూసే వస్తున్నారు చాలామంది. వీడియోస్ వల్ల మనది ఇంకా ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంకా చాలా మంచిగా అవుతుంది మేడం. ఇంకా ఎస్, ఎందుకంటే మనం చాలా వరకు మనం పేరెంట్స్ ఎక్కువ మంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు పేరెంట్సే పేరెంట్స్ ఎక్కువ మంది. వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తుంది. వస్తుంది అంటే కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ఈ థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా ఏదో ఒక వీడియోస్లో చూసి స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటేనే మన పిల్లలు అనేది ఒక ఐటీ కెరియర్లో కానీ ఏ కెరియర్లో అయినా సరే వాళ్ళు అవునండి నిలదొక్కుంటారు అన్న ఉద్దేశంతో చాలా మంది పేరెంట్స్ మనల్ని వీడియోస్ చూసి వస్తున్నారు. స్కిల్ రీచ్ అంటే అవుతూ ఉంటారు. ఏందనేది ఇంకా మన అజా వీడియోస్లో చూస్తున్నారు. అందరికీ అర్థమవుతుంది స్కిల్ అనేది ఏందని. అందరికీ అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఫణి మనం సార్ ఇలా ఇలా చేశారు సార్ అనేది. ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ సార్ అయితే ఏదైతే కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ చేస్తున్నారో అది ఎక్సలెంట్ మేడం. ఇంకా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ వండర్ఫుల్ దెమ్ ఆపర్చునిటీ ఫర్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ ఎంటర్ ఇంటూ ద ఐటీ ఐటీ కెరియర్. కెరీర్. చూశారు కదా, సాయి కిరణ్ గుండేపల్లి సేల్స్ టీంలో ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యి ఈరోజు అజా లీడర్షిప్ టీంలో తాను కూడా ఒక లీడర్గా అయ్యి తన కెరియర్ గ్రాఫ్ని అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి ఎంతోమంది లీడర్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం అజాస్ మీటా లీడర్ షో ద్వారా. ఇంకొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అశ్విని పాసం.